హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో కొన్ని సంఘటనలు కాలగర్భంలో కలిసిపోయాయని మనం అనుకుంటాం. కానీ క్రీస్తు శకం 79లో ఇటలీలోని వెసువియాస్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు పాంపే నగరంతో పాటు వేల ఏళ్ల జ్ఞానం కూడా మంటల్లో కలిసిపోయింది. అక్కడ దొరికిన హెర్క్యులేనియం పాపిరి అనే తాళపత్రాలు ఇప్పుడు కేవలం బొగ్గు ముక్కల్లా కనిపిస్తాయి. వాటిని చేత్తో తాకితే చాలు చిటికెలో పొడి పొడి అయిపోతాయి. ఈ ప్రత్యేక కథనంలో కృత్రిమ మేధస్సు సాయంతో ఆ కాలిపోయిన గ్రంథాలలోని రహస్యాలను ఎలా ఛేదించారో తెలుసుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ కెంటుకీకి చెందిన పరిశోధకులు ఈ అసాధారణమైన ఆవిష్కరణ చేశారు. వారు వర్చువల్ అన్రోలింగ్ అనే సాంకేతికతను ఉపయోగించి గడ్డకట్టిన బొగ్గు ముక్కలా ఉన్న ఆ తాళపత్రాలను ఎక్స్రే స్కాన్ చేశారు. ఆ స్కాన్ చేసిన డేటాను ఏఐ విశ్లేషించి అందులో ఉన్న గ్రీక్ అక్షరాలను గుర్తించింది. దీనివల్ల 2000 ఏళ్ల నాటి సమాచారం మన కళ్ళ ముందుకొచ్చింది. ఇదెంతో అద్భుతమైన విషయం కదా. తాళపత్రాలపై వాడిన సిర కాలక్రమేణా మసకబారిపోయింది. పైగా అవి కాలిపోయినప్పుడు ఆ రంగు కూడా నల్లగా మారిపోతుంది. కానీ ఏఐ ఆల్గరిథమ్స్ ఆ నలుపు రంగులో ఉన్న స్వల్ప తేడాలను గుర్తించగలవు. పర్పుల్ అనే గ్రీకు పదాన్ని మొదటిసారిగా ఈ తాళపత్రాల్లో గుర్తించినట్లు ఆర్కియాలజీ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఇది ప్రాచీన కాలంలో రంగులకు గల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ తాళపత్రాల్లో కేవలం రికార్డులు మాత్రమే కాదు, పురాతన గ్రీకు తత్వవేత్తల రచనలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. ఎపిక్యూరస్ వంటి మేధావుల తాలూకా మనకు తెలియని సిద్ధాంతాలు ఈ గ్రంథాల ద్వారా బయటపడుతున్నాయి. తాజా హిస్టారికల్ నివేదికల ప్రకారం ఈ లైబ్రరీలో ఇంకా కొన్ని వేల గ్రంథాలు అన్వేషణకు సిద్ధంగా ఉన్నాయి. ఇది చరిత్రను తిరిగి రాసే ఒక అపూర్వ అవకాశం. నిజానికి ఇన్నేళ్ల పాటు ఆ తాళపత్రాలు చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఆ అగ్నిపర్వతం నుండి వెలువడే వేడి బూడిదే. అది ఒక రక్షణ కవచంలా మారి లోపల ఉన్న సమాచారాన్ని గాలి తగలకుండా కాపాడింది. తాజా ఆర్కియో కెమిస్ట్రీ నివేదికల ప్రకారం ఈ తాళపత్రాల విశ్లేషణ పూర్తయితే ప్రాచీన రోమన్ సామ్రాజ్యం గురించిన మరిన్ని కొత్త నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏఐ సాంకేతికత భవిష్యత్తులో ఇతర శిథిలమైన గ్రంథాలను లేదా మాన్యుస్క్రిప్ట్లను చదవడానికి కొత్త దారులను చూపిస్తోంది. ఏ దేశంలోనైనా కాలిపోయిన లేదా నీట మునిగిన చరిత్రను తిరిగి వెలికి తీయడానికి ఈ డిజిటల్ ఆర్కియాలజీ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోంది. విజ్ఞాన శాస్త్రం, చరిత్ర కలిసినప్పుడే ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయని అర్థమవుతోంది. కాలిపోయిన తాళపత్రాలను చదివే సాంకేతికత విజ్ఞాన శాస్త్రం కాలం తాలూకు గాయాలను కూడా నయం చేయగలదని నిరూపిస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.